తిరుమల కొండపై అపచారం చోటు చేసుకుంది. ఫోటోషూట్ పేరుతో కొత్త జంట వెకిలి చేష్టలు చేసింది. గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు దిగింది ఆ జంట. కొత్త జంట వెకిలి చేష్టలతో ఫోటోలు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ పర్యవేక్షణ లోపం ఉండటం వల్లే ఈ విధంగా జరుగుతుందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? మురళి, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై కూడా ఒక కొత్త జంట ఈ రోజు ఫోటోషూట్ వివాదాస్పదం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అందరూ చూస్తుంటే కానీ అక్కడ వాళ్ళు ఫోటోలు దిగడం పట్ల కూడా భక్తులు ఒకంత ఆగ్రహానికి గురవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నలుగురు తిరిగే చోట వాస్తవానికి ఇక్కడ మనం చూసుకుంటే గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు కూడా ఎలాంటి ఫోటోషూట్లు కానీ రీల్స్ చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అంటే మొత్తం మీద దీనిపైన కూడా టీటీడీ బోర్డు నిషేధం విధించింది. అయితే ఈ నిబంధనలన్నింటి కూడా దొంగలు తొక్కినటువంటి తమిళనాడుకి చెందినటువంటి ఒక జంట పూర్తి స్థాయి అక్కడికి వచ్చి కెమెరాలతో కూడా హడావుడి చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా అంటే వివిధ భంగిమల్లో అంటే ఆ నుదుటిపై ముద్దు పెడుతూ ఇలాగా కొన్ని భంగిమల్లో కూడా వాళ్ళు ఫోటోలు దిగటము ఇవన్నీ కూడా అక్కడ భక్తులు చూసేవారు కూడా చాలా ఒకంత ఆవేదనకు గురయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా నిషేధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా వీరు చేస్తున్నటువంటి ఈ వెక్కిలు చేసే వల్ల కూడా ఒక్కసారిగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎందుకు వీరిని వారించలేదు, అసలు అక్కడ ఫోటో నిషేధం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారు పట్టించుకోకుండా వదిలేశారని దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏదైతే టీటీడీ పాస్ చేసినటువంటి బోర్డు పాస్ చేసిన రూల్స్ ను వీరు ఎందుకు అతిక్రమించారన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎవరైతే ఆ తమిళనాడు సంబంధించినటువంటి జంట ఎవరైతే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వెహికల్ చేసి చేయడము, రీల్స్ చేయడము ఇలాంటి సందర్భాలు కూడా మనకు అక్కడ జరిగాయి. కాబట్టి నేపథ్యంలో టీటీడీ బోర్డు ఈ అంశం పైన కూడా సీరియస్ గా వ్యాఖ్యానించింది. ఎవరు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేయడం కావచ్చు, ఫోటోలు దిగడం కావచ్చు ఇలాంటివి ఏవి కూడా జరగకూడదు ఇక్కడ అని చెప్పేసి కూడా ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు. అయితే అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అంటే ఒక కెమెరాలు పట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు లైవ్ లో కూడా తిరుగుతూ ఫోటోలకు పోజ్ ఇస్తూ ఉన్న క్రమంలో కూడా ఇంత హడావుడి జరుగుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అన్నదానిపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు చూసిన వారందరూ కూడా వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ని గమనిస్తున్నారు. ఈ వ్యక్తులు చేస్తున్న ఏంటి ఇక్కడ అన్న దానిపైన కూడా ఇదేమన్నా పర్యాటక ప్రాంతమా ఇక్కడ ఫోటోలు దిగడానికి అన్నట్టుగా కూడా వారు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఎప్పటికైనా ఆలయ అధికారులు వారిపైన చర్యలు తీసుకోవాలా, మున్ముందు ఇలాంటి ఫోటోషూట్లు అక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మురళి, అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు, కఠినంగా చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి. దీనికి సంబంధించి చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానం, ఎంతో దీనికి సంబంధించి గొప్ప ఘన చరిత్ర ఉన్నటువంటి దేవస్థానంలో ఈ విధమైనటువంటి వాటికి సంబంధించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ని కూడా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దేవస్థానం వైపు నుంచి కూడా దేవస్థానంపై భక్తులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? మురళి, మనం చూసుకుంటే ప్రపంచమంతా కూడా అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కలియుగ దైవంగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వారంటూ ఎవరు ఉంటారు అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు పవిత్రంగా ఉండాలి, ఆ పవిత్రతను కాపాడే దిశలో కూడా ఉండాలి. ఏ ఒక్కరు కూడా ఆ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా వ్యవహరించకూడదు అక్కడ. అయితే వీరికి తమిళనాడుకు చెందినటువంటి ఈ జంటకు అక్కడ నిబంధనలు తెలియక ఈ పని చేశారా, తెలిసి కూడా ఏమవుతుందిలేని కారణం చేత చేశారనేది మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ అక్కడ ఉండాలి. టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుంది ఇలాంటి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ అక్కడ ఆలయ పరిసరాల్లో ఉంటుంది. కాబట్టి అసలు పరిసరాలు ఈ విధంగా ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్ గా వారించడం, ఇక్కడ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి, మీరు ఎందుకు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారని చెప్పేసి కూడా వారు ఎందుకు అప్రమత్తంగా లేదు అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ వ్యవస్థ పనిచేస్తుందా లేదా, అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు ఈ అంశం పైన కూడా దీనిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఆలయ పరిసర ప్రాంతాలు మనం చూసుకుంటే గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు కూడా ఇలాంటి నిషేధాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో. నిషేధం ఉన్న ప్రాంతాల్లో వీరు యథేచ్ఛగా తిరుగుతూ 2-3 కెమెరాలు పట్టుకొని వీడియో కెమెరా అలాగే ఫోటో. ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా వారి మీద? మేము ఏ విధమైనటువంటి చర్యలకు సిద్ధమవుతున్నామని చెప్పడం కానీ స్పందన కానీ ఏమైనా ఉందా మల్లికార్జున్ దీనికి సంబంధించి? మురళి, ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ప్రసార మాధ్యమాలు కావచ్చు, ఇప్పుడు మీడియాలో కూడా ఈ అంశం ట్రెండ్ అవుతోంది. ఈ అంశం కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే పరిస్థితి, భక్తులు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. నేపథ్యంలో కూడా ఆలయ అధికారులు అక్కడ ఏం జరిగిందన్న దానిపైన కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆలయ అధికారులు ఇంకా స్పందించలేదు. అక్కడ ఎవరైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పాటుగా అక్కడ భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగిందన్న అంశం పైన కూడా ఇప్పుడు అక్కడ విచారణ చేస్తున్నారు చెప్పవచ్చు. ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు, ఆ జంట ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది తీసుకున్న ప్రయత్నాలు పడ్డారు చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే అధికారిక
అధికారికంగా వాళ్ళు ఎలాంటి ప్రకటనలు విడుదల చేయలేదు. మొత్తం మీద భక్తులు మాత్రం ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరగకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలా. వెంటనే భక్తులు ఎవరైతే ఆ జంట ఏదైతే ఉందో, తమిళనాడు జంట ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. వారికి నోటీసులు ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనకుండా ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులకు అందరికీ ఇది తెలియాలి. ఇక్కడ రూల్స్ అన్ని కూడా వాళ్ళకు తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికైనా కూడా పటిష్టంగా అక్కడ భద్రతను ఏర్పాటు చేయాలా, వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భక్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఈ జంట చేసినటువంటి వెకిలి చేష్టలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. ఆలయ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ స్థాయిలో వారు ముద్దులు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఆ స్థాయిలో ఫోటోషూట్, ఆ విధంగా తిరుగుతూ కెమెరాలతో షూట్ చేస్తుంటే పవిత్రమైనటువంటి ఆలయానికి సంబంధించి నిబంధనలు ఉంటాయి అక్కడ. ఆ పరిసరాల్లో అలా చేస్తున్నారంటే, అది కూడా పక్క రాష్ట్రానికి చెందినటువంటి వారు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి అధికారులు అక్కడ చర్యలు తీసుకోవాలి. ఆ చుట్టుపక్కల ఒక్క సిబ్బంది కూడా లేరా అడ్డుకునేటువంటి వారు కానీ, ఆపేవారు కానీ, దీనికి సంబంధించి ఈ విధంగా చేయకూడదు మీరు అని చెప్పేటువంటి సిబ్బంది ఒక్కరు కూడా లేరా, లేకపోతే చూసి కూడా వారు మిన్నకుండిపోయారా అనేటువంటిది విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లు వారికి సంబంధించి మందలించినప్పటికీ కూడా మళ్ళీ అదే తరహా ఘటనలు తరచూ తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో తిరుమల కొండపై ఈ విధంగా జరుగుతోంది అంటే భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే తగినటువంటి సిబ్బందిని కేటాయించి ఆలయ పరిసరాల్లో ఇటువంటి ఫోటోషూట్లు కానీ, వీడియోలు కానీ, ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.